మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ద్వాదశ రాశులకు సంబంధించి జూలై నెలలో మరి 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయం కావచ్చును. అదేవిధంగా ఏ రాశుల వారికి అద్భుతమైనటువంటి రాజయోగాలు పట్టబోతూ ఉన్నాయి. మరి ఇక్కడ సూర్యుడు, శుక్రుడు కూడా కలవబోతూ ఉన్నారు ఈ నెలలో. కనుక ఈ ద్వాదశ రాశులలో ఎవరికి బాగుంది, ఎవరికి బాగాలేదు అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా కూడా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా విషయం ఏమిటి అంటే, గోచారం వేరయ్యా, గ్రహచారం వేరు. ఈ విషయాన్ని మీరు గమనించుకోండి. గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయండి. మనకు కుజుడు 40 రోజులకు ఒకసారి, 45 రోజులకు, అదేవిధంగా శుక్రుడు 20-25 రోజులలో, చంద్రుడు 1-2 రోజులలో మారిపోతూ ఉంటాడు, గురువు సంవత్సరానికి ఒకసారి మారిపోతూ ఉంటాడు, శని భగవానుడు 2.5 సంవత్సరాలకు ఒకసారి మారిపోతూ ఉంటాడు. కానీ మీరు జన్మించినటువంటి సమయంలో ఒక లగ్నం అనేటువంటిది ఒకటి ఏర్పడుతుందండి. అది 100% కరెక్ట్. అందులో ఏ గ్రహాలు కూడా మారవు. లగ్నం ఏదైతే ఉంది ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఏ గ్రహాల యొక్క స్థితిగతులు, అదేవిధంగా ఈ గ్రహాలు ఏ నక్షత్రంలో ఉన్నవి అనేటువంటిది ప్రజెంట్గా నడుస్తుంది, పాస్ట్ ఏ విధంగా ఉంది, రేపు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటిది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ ఉంటే అమ్మవారి దయ వలన తప్పకుండా డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం కొట్టగానే వారి యొక్క జాతకం మనకు దర్శనమిస్తుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. మరొక మాట, వ్యవహారిక నామము వేరుంటుంది, జన్మనామం వేరే ఉంటుందండి. ఉదాహరణకు రమేషు అనేటువంటిది నామకరణం ఉందనుకోండి, తన యొక్క జన్మనామము ఏ లక్ష్మణో ఏ సురేషో ఉంది అనుకుంటే తను రెండు రకాలుగా కూడా ఈ యొక్క జాతకాన్ని పర్యవేక్షించుకోవాలి. ఎందుకు అంటే, ఇప్పుడు గ్రహచారం వేరు, గోచారం వేరు. మీ యొక్క పేరు సురేష్ ఉంది అనుకుందాము, మీ జన్మనామం లక్ష్మణ్ ఉంది అనుకుందాం. చూశారా, లక్ష్మణు అంటే మనకి ఏమొస్తుంది, మేషరాశి కింద పడడం జరుగుతూ ఉంటుంది. మరి సురేషు అంటే శతభిష నక్షత్రము, మనకు కుంభరాశి చూసుకోవాల్సి వస్తుంది. కనుక తప్పకుండా మరి ఏది నిర్ధారణ అనేటువంటిది గురువులను కలిసి మీరు మరి ప్రజెంట్గా ఉండేటువంటి సిచ్యువేషన్ గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతున్నది. మహాదేవ శ్రీమాత్రే నమః. జూలై నెలకు సంబంధించి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. ఇక్కడ కన్యా రాశి అనగానే మనకు కొందరు మీ వ్యవహారిక నామము, జన్మనామము వేరే ఉండేటువంటి పరిస్థితులు ఉన్నవి. కన్యారాశి వారికి వాస్తవానికి 2022-23 అయితే చాలా గడ్డు కాలము. హెల్త్ ఇష్యూస్ అయితే చాలా విపరీతంగా ఉన్నవి. అదేవిధంగా కోర్టు దాకా వెళ్ళినటువంటి కేసులు ఉన్నవి. భార్యాభర్తలలో కాస్త అన్యోన్యత లోపించినటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడైనా డబ్బులు తీసుకున్న దగ్గర కూడా వారు ఇంటి మీదకి వచ్చి కూర్చొని డబ్బులు ఇవ్వండి అనేటువంటి దాఖలాలు కావచ్చును. 1-2 కాదు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వారికి ఈ యొక్క గురువు మారిన తర్వాత కొంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ మీకు కన్యా రాశి వారికి 8వ స్థానంలో 9వ స్థానంలో కుజుడు, గురుడు ఉండడం చేత మరి ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. ఎందుకంటే 9లో కుజుడు ఉండడం చేత ఎంతటి పుణ్యము కానీ, ఎంతటి మంచి పనులు చేసినా కూడా అది ఎక్కువగా ఫలితం ఉండకపోయేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. మరి అలాంటిది ఇప్పుడు కుజుడు, గురువు కలిసి ఉండడం చేత ఎట్లా ఉంటుంది అనేటువంటిది చూసుకుందామండి. కన్యా రాశి వారికి ఏ పని చేసినా అవలీలగా నెరవేరేటువంటి పరిస్థితి ఉంది. అన్ని రంగాల వారికి కూడా అంతా మంచి ఫలితమే ఉన్నది. విందు వినోదాలు, అనుకోని ఆదాయము, ఆ విద్య యందు లాభములు, మంచి ఉద్యోగము, పదోన్నతి, మృష్టాన్న భోజనము ఉన్నది. గృహమందు ఆరోగ్యము, కార్యానుకూలత, మంచి అవగాహన, పరిస్థితులు ఏర్పడుట, కొన్ని విలువైన వస్తువులు కొనుట, ఆ నూతన పనులు ప్రారంభించుట, భూ కావచ్చును, ధన ధాన్యాదులను కొనుక్కునేటువంటి పరిస్థితి, ధర్మ కార్యములు చేయుట, కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేయుట, దేవతా దర్శనాలు చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఇది ఎప్పుడు మనకు 9లో గురువు ఉండడం చేత ఇవన్నీ కూడా ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. మరి ఇక్కడ 11వ స్థానంలో కూడా
సూర్యుడు శుక్రుడు ఉండడం చేత లాభస్థానంలో సూర్యుడు శుక్రుడు ఉండడం చేత 12వ స్థానానికి అధిపతి అయినటువంటి సూర్యుడు 11లో ఉండడము, అదేవిధంగా 9వ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు 11వ స్థానం ఉండడం చేత పూర్వజన్మ సుకృతంగా భావన చేసుకోండి. ఈ నెల ఆషాఢ మాసం మొత్తము కూడా మీకు వ్యాపారమందు అద్భుతమైనటువంటి విశేష లాభాలున్నాయి. నూతన నటీనటులు ఎవరైనా కన్యా రాశి వారు యొక్క ఫీల్డ్‌కి వచ్చినా వీరికి చక్కటి వాతావరణం కావచ్చును, మంచి వెల్కమ్, గుడ్ వెల్కమ్ ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది. మరి ఇక్కడ కుజుడు మనకు 9వ స్థానం ఉండడం చేత కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు అయితే ఉన్నాయి. మరి కుజుడు మనకు 9లో ఉండడం చేత వ్యవహార మాంద్యత, అధికారుల నుండి సమస్యలు, స్థానచలనము, ఆరోగ్య క్షీణత, తండ్రికి ఈ యొక్క కొడుకుకు కానీ లేదా యొక్క అమ్మాయికి తండ్రికి కానీ కొంత వైరం ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. విన్నారా? కన్యా రాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో తండ్రి నుండి కాస్త మైనస్ వాతావరణం లేదా ఇలాంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్టయితే కుజుని చూపు మరి మీ యొక్క 12వ స్థానం మీద ఉన్నది. 12వ స్థానం మీద కుజుని చూపు ఉండడం వలన కొంత నిద్ర సమస్యలు, నిద్రలేమి సమస్యలు, నిద్ర ఉండకుండా అంటే నైట్ డ్యూటీస్ ఏమైనా ఉండేటువంటి పరిస్థితులు కానీ లేదా ఏమైనా చిన్నపాటి ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి. మరి ఇక్కడ కుజుని చూపు మీకు ద్వితీయ భావము, అదేవిధంగా చతుర్థ భావంలో ఉండడం జరుగుతూ ఉన్నది. 7, 8 కన్యా రాశి వారికి. మరి ఇక్కడ మనకు 3, 4 2 కూడా రన్ అవుతున్నవి. మరి 3, 4 అంటే సర్వకార్య సిద్ధి ఉన్నది, అనూహ్య ధనప్రాప్తి ఉన్నది. మరి 4వ స్థానంలో యంత్ర సంబంధ ప్రమాదాలు, గాయాలు, దుష్టులతో కలహాలు ఉన్నవి. పైత్య సంబంధిత అంటే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్. కన్యా రాశి వారు వాహనము 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ నడిపే ప్రయత్నంలో చాలా జాగ్రత్త. అదేవిధంగా కన్యా రాశి వారు మీకంటే చిన్నవారైనటువంటి వారితో ప్రేమగా మాట్లాడండి. మీ తమ్ముడు కావచ్చును, చెల్లె కావచ్చును. ఎందుకంటే ఇక్కడ తృతీయ భావం మీద శని యొక్క చూపు కూడా పడుతూ ఉంది కనుక కొంత జాగ్రత్తగా వారితో డీల్ చేయండి. ఒకవేళ మనీ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నట్టయితే ఈ నెల ఆగండి. నెక్స్ట్ మంత్లోనే ఏమైనా కూడా మనీ రిలేటెడ్ ఇష్యూస్ పెట్టుకోండి. విన్నారా? ఆల్ ద బెస్ట్. మరొక మాట, కన్యా రాశి వారు తప్పకుండా కూడా కుజునికి సంబంధించి దానాలు కావచ్చును, కుజ సంబంధిత కంది పప్పును దానంగా ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా కూడా అభిషేకం చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.